అలాగే నా పేరు మైత్రి వెంకట మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా నాకు జస్ట్ ఇవాళ మార్నింగ్ అగ్ని పరీక్ష 2.0 కోసం నాకు ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చిందంటే దాని రిలేటెడ్గా కొన్ని కీ డిస్కషన్స్ అనేవి జరుగుతున్నాయంట. అంటే ఒక రకంగా చెప్పాలంటే అది ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది అనే ఒక స్క్రిప్ట్ ఉంటుంది కదా, ఒక పాయింట్స్ అన్నీ కూడా రాసుకుంటారు. సో దానికి తగ్గట్టుగా ఆర్గనైజ్ చేసుకుంటూ ముందుకెళ్తారు కదా. సో ఆ స్క్రిప్ట్ రిలేటెడ్గా అప్డేట్ వచ్చిందనమాట. సో చెప్పాడు ఆల్మోస్ట్ ఇదే కన్ఫర్మ్ అని, బట్ ఇలాగ జరుగుతుంది అని చెప్పలేం బికాస్ ఇది ఇంకా జనవరి. సో మనకు అగ్ని పరీక్ష 2.0 వచ్చేది ఆగస్టులోనో కాబట్టి అప్పటికి ఎన్ని మారిపోతాయో, ఎన్ని కొత్త ఆలోచనలు వస్తాయో ఏమో మనం చెప్పలేం కాబట్టి. బట్ ఇప్పటి వరకు అయితే మనకు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, ఎలా చేసే అవకాశం ఉంది అగ్ని పరీక్ష 2.0 అనే ఒక బేసిక్ స్క్రిప్ట్ అయితే నాకు మరి పంపాడు. మరి చూడాలి, మరి చెప్తున్నా కదా ఎగ్జాక్ట్గా ఇలా జరిగే అవకాశాలు ఉన్నాయా అంటే ఉన్నాయి, లేవా అంటే లేవు. ఎందుకంటే చాలా టైం ఉంది కాబట్టి ఏమైనా మారిపోవచ్చు కూడా. సో అది మరి పాయింట్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామందికి ఒక డౌట్ ఉంది, అగ్ని పరీక్ష 2.0 ఉందా లేదా అని. 2.0నో లేదా 2.0నో వాళ్ళు ఏం పెడతారో వాళ్ళ ఇష్టం. కానీ సో మొత్తానికి అగ్ని పరీక్ష సీజన్ 2 అది ఉంటుందా లేదా అనే డౌట్ చాలామందికి ఉంది. లేదు, ఈసారి కూడా అగ్ని పరీక్ష సీజన్ అయితే ఉంది. అగ్ని పరీక్షని పెట్టి వాళ్ళు చాలా రకాల కొత్త కొత్త పాయింట్లన్నీ కూడా యాడ్ చేసి కొంచెం అంటే ప్రీవియస్ సీజన్ బాగా వర్కౌట్ అయింది మీరు గమనించినట్టయితే. అది 1 vs 1 రైవలరీ లేకపోయినప్పటికీ కూడా ప్రీవియస్ సీజన్ చాలా పెద్ద హిట్ అయిపోయింది. కళ్యాణ్కి విపరీతమైన పాజిటివ్ ఫాలోయింగ్ అయితే వచ్చింది. అండ్ ఎక్కడో 14 ఫాలోవర్లు 15 ఫాలోవర్లు ఉన్న ఇన్స్టా పేజ్ ఇప్పుడు 6,70,000 దాటేసింది. సో ఇదంతా కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే బికాస్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్, బికాస్ ఆఫ్ బిగ్ బాస్. సో ఇదంతా కూడా ఏమీ అంటే ఏదో చిన్న విషయం కాదు. ఈవెన్ తనూజ విషయంలో కూడా చాలా పాజిటివిటీ ఉంది తనకు కూడా. అలాగే మిగతా వాళ్ళకి కూడా అందరికీ కూడా చాలా పాజిటివ్ వచ్చింది. ఎక్కడో కొంతమందికి మటుకు కొంత నెగిటివిటీ అయితే వచ్చింది. కానీ ఓవరాల్గా షో పరంగా అందరూ కూడా బాగానే కనెక్ట్ అయ్యారు. ఆడియన్స్ అందరూ కూడా కంటెస్టెంట్లకి, అది ఈవెన్ విలేజెస్ సైడ్ కూడా బాగానే కనెక్ట్ అయ్యారు. సో అలా కనెక్ట్ అవ్వడం వల్ల మంచి రేటింగ్లు అవి కూడా వచ్చాయి. సో అంతా కూడా బాగుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ప్రీవియస్ సీజన్ సక్సెస్ఫుల్ ప్యాటర్న్ని డెఫినెట్గా కంటిన్యూ చేస్తారు. అందులో ఏముంది, ఇప్పుడు సీజన్ 7 గ్రాండ్ లాంచ్ 2.0 అని పెట్టారు, అది సక్సెస్ అయింది బీభత్సంగా. సో సీజన్ 8 పెట్టారు, అది ఫెయిల్ అయినా మళ్ళీ పెట్టారు. సీజన్ 9లో పెట్టారు, అది హిట్ అయింది. మళ్ళీ సీజన్ 10లో కూడా పెడతారు, అది కంటిన్యూ అవుతుంది ఇంకా అలాగా. సో ఏదైనా ఒక ప్యాటర్న్ బాగా సక్సెస్ అయిందంటే డెఫినెట్గా వాళ్ళు కంటిన్యూ చేస్తారు. అండ్ అందులో భాగంగానే అగ్ని పరీక్ష 2.0 కూడా కంటిన్యూ చేస్తారు, అందులో నో డౌట్ ఎట్ ఆల్. అండ్ ఇంకొకటి, కళ్యాణ్ మరో పల్లవి ప్రశాంత్ అన్న ఒపీనియన్ ఏదైతే ఉందో నేను అది వెనక్కి తీసుకుంటున్నాను. నాకు అది పోయింది యాక్చువల్లీ. ఎందుకంటే కళ్యాణ్ బయటకు వచ్చిన తర్వాత చాలా బ్యాలెన్స్డ్గా బిహేవ్ చేశాడు, చాలా సెటిల్డ్గా బిహేవ్ చేశాడు. నాకు ఆ శ్రీ సత్యాన్ని అన్ఫాలో చేశాడు, ఇట్లాంటి కొన్ని తెలిసిన తర్వాత ఓకే కొంచెం ఆలోచించి ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. సో నైస్ అండ్ ఫైన్. సో హీఈస్ నాట్ ద నెక్స్ట్ పల్లవి ప్రశాంత్, హీఈస్ కళ్యాణ్ పడాలా. ఓకే నైస్ అండ్ ఫైన్ అన్న ఫీలింగ్ వచ్చింది. బికాజ్ అంటే ఈ ఆర్మీ కార్డు, ఆ రైతు బిడ్డ కార్డు, ఇట్లాంటి కొన్ని ఉండడం, ఇట్లాంటి కొన్ని ఆస్పెక్ట్స్ వల్ల బయటకు వస్తే ఇలాగే జరుగుతుందేమో అనే ఫీలింగ్ అయితే కలిగింది. కానీ బయటకు వచ్చాక ఆ విజయం తాలూకా గర్వం అయితే మ్యాక్సిమం తలకెక్కలేదు. ఇంకా సెలబ్రేషన్లు అంటారా, అది వేరే విషయం. సో ఎక్కడికైనా వెళ్తే ఇంకా మరి చుట్టూ జనాలు చేరుతారు, చేరిన తర్వాత ఇంకా మరి ఆ విండ్షీల్డ్ ఓపెన్ చేసుకొని చేతులు ఓపాలి, ఆ షీల్డ్ పట్టుకొని ఓపాలి, ఇంకా అటు ఇటు తిరగాలి, మధ్యలో బౌన్సర్లు, ఇంకా అది కామన్. బట్ ఆ బౌన్సర్లు పెట్టుకున్నా కూడా నాకు అదే చెప్తున్నానా, నాకు ఎక్కడ కూడా అది వింతగా వికారంగా కడుపులో దేవినట్టుగా అనిపించలేదు నాకు. పల్లవి ప్రశాంత్ పెట్టుకుంటాడా బౌన్సర్లు, అక్కడ అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. ఇట్స్ ఓకే. సో నాకు నవ్వు వస్తుంటుంది ఇప్పటికీ కూడా, చూస్తూ తలుచుకుంటే చాలా నవ్వు వస్తుంటుంది. సో ఎనీహో మొత్తానికి సో నాకైతే అలా అనిపించలేదు కాబట్టి డెఫినెట్గా నేను కళ్యాణ్ విషయంలో ఏదైతే ఇలా జరగచ్చు అని అనుకున్నానో అది జరగలేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. అండ్ నేను అది వెనక్కి కూడా తీసుకుంటున్నాను నేనైతే మాత్రం. సో ఇంకా అగ్ని పరీక్ష 2.0 గురించి నా చకోర పక్షి నాకు ఏది చెప్పిందో నేను మీకు అది చెప్తున్నాను. సో మళ్ళీ చెప్తున్నా, ఇది ఎగ్జాక్ట్గా ఇలాగే జరుగుతుందని నేను చెప్పట్లేదు, ఎందుకంటే చాలా టైం ఉంది కాబట్టి అప్పటికి ఎన్ని కొత్త ఆలోచనలు వస్తాయో, ఎన్ని మారిపోతాయో మనం చెప్పలేము, మన చేతిలో లేని పని అది. ఓకే, సో దానివల్ల ఇప్పుడప్పుడే మనం దాని గురించి ఏమీ కన్క్లూషన్కి వచ్చేది. బట్ ఇలా జరిగితే మటుకు ఎలా ఉంటుంది అనేది మాట్లాడుకుందాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈసారి వాళ్ళు సిమిలర్ టు కళ్యాణ్ అసలు 0 ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఆర్ వెరీ నెగ్లిజిబుల్, అంటే చాలా తక్కువ, అసలు చెప్పుకున్నా ఉపయోగం లేదు, అలాంటి కైండ్ ఆఫ్ నెంబర్ ఉన్న ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళనే తీసుకుందాం అనుకుంటాను. అంటే 0 సోషల్ మీడియా రీచ్.
ఇంతకుముందు అసలు సోషల్ మీడియాలో వాళ్ళకి సంబంధించిన ఎటువంటి ప్రెజెన్స్ ఉండకూడదు, అలాంటి వాళ్ళని తీసుకుందామని చూస్తున్నారు. వాళ్ళకి ఏమైంది ఇప్పుడు, శ్రీజ కానీ లేదంటే ప్రియా కానీ లేదంటే మనోడు పేరేటి టక్కన గుర్తురావట్లేదు, మనోడు కూడా కామన్ కదా, టాప్ 3 దాకా వచ్చారు కదా, నాకు ఎగ్జాక్ట్ స్ట్రైక్ అవ్వట్లేదు ఇప్పుడు. సో ఇదే గ్యాప్ వచ్చింది, పైగా వేరే సబ్జెక్టులు కూడా బ్రెయిన్లో తిరుగుతుంటాయి కాబట్టి కొంచెం మర్చిపోతుంటా, ఏమనుకోవద్దు. సో మనోడి విషయంలో కానీ, సో వీళ్ళందరికీ ఏమవుతుందంటే ఆల్రెడీ కొంత ప్రీ ఎగ్జిస్టింగ్ కంటెంట్ ఉంది, ప్రీ ఎగ్జిస్టింగ్ ఫాలోవర్స్ ఉన్నారు. సో కంపారిజన్స్ వస్తాయి. ఇప్పుడు శ్రీజ ఏదైనా ఒకటి చేసిందంటే అంతకుముందు శ్రీజ మాట్లాడిన దానికి కంపారిజను, లేదంటే ప్రియాకి ఇలా అనమాట. ప్రియాకి కూడా అంత ఎక్కువ ఫాలోవర్స్ ఏం లేరులేండి, బట్ మనోడికి 1 lakh దాకా ఉన్నారు, శ్రీజాకి కూడా బాగానే ఉన్నారు. సో అలాంటి ఒక సిచ్యువేషన్ ఉంది కాబట్టి అసలు ఈ నెక్స్ట్ టైం ఇలాంటి వాటికి అసలు తావే లేకుండా, అంటే ఇలాంటివి ఉండకూడదన్న ఉద్దేశంతో అసలు ఇన్స్టాగ్రామ్లో అసలు ఎటువంటి పాపులారిటీ లేకుండా, సోషల్ మీడియాలో అసలు ఎటువంటి ఎక్స్పోజర్ లేకుండా, అంటే వాళ్ళ గురించి అసలు పీపుల్కి ఏమీ తెలియద్దు, వాళ్ళ గురించి ఏం తెలిసినా సరే అగ్ని పరీక్ష ద్వారా మాత్రమే తెలియాలి తప్పిస్తే ఇంకా ఫర్దర్గా అంటే ముందు నుంచి వాళ్ళ గురించి ఇవి తెలిసి తర్వాత అక్కడికి వెళ్ళాక అదే వీళ్ళు ఎక్కడేమో ఇలాగా అక్కడేమో అలాగా అనే పాయింటే రాకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు వాళ్ళు. సో ఇది ఒక రకంగా మంచిదేనా అంటే షోకి మంచిదే, మనకేంటంటే మనకి మంచిదే, మనకేముంది ప్రాబ్లం ఏంది చెప్పండి. ఇప్పుడు ఒక పర్సన్ మనకి ముందు ఏం చేశాడో మనకు అనవసరం అన్నప్పుడు జస్ట్ ఈ అంటే అనవసరం అన్నప్పుడు అంటే అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరి విషయంలో అయినా, సో జస్ట్ ఆ షోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా బిహేవ్ చేశారు, అగ్ని పరీక్షకు వచ్చిన తర్వాత మెయిన్ బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత ఎలా బిహేవ్ చేశారు, ఇవి రెండు మాట్లాడుకుంటే సరిపోద్ది మనకి, అంతే కదా. సో అది మనకి కూడా ఒక రకంగా ఓకే పెద్ద ప్రాబ్లమేటిక్ సిచ్యువేషన్ ఏం కాదు మనకు ఆడియన్స్కి. తర్వాత రెండోది, ఈసారి వాళ్ళే బేసిక్గా కొంతమందిని డెడికేటెడ్గా కొన్ని ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళని తీసుకునే ప్రయత్నంలో ఉన్నారని అయితే తెలుస్తోంది. అంటే బేసిక్గా వాళ్ళకి కొన్ని లక్షల అప్లికేషన్స్ అయితే వస్తాయి, కొన్ని లక్షల అప్లికేషన్స్ వస్తాయి. ఆ లక్షల అప్లికేషన్స్లో వాళ్ళు ఫిల్టర్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫిల్టర్ కూడా మీకు ఎలా జరుగుతుందంటే, మీరు ఏమనుకుంటారంటే 1,00,000 మంది అప్లికేషన్లు పెడితే ఒక్కొక్కరు 3-5 నిమిషాలు వీడియో పెడితే 3 లక్షల నిమిషాల పాటు మొత్తం అన్నీ చూసి ఫిల్టర్ చేస్తారని మీరు అనుకుంటున్నారా? లేదు, మీ ఊహ సరికాదు. వాళ్ళు తిప్పి కొడితే 1000 మంది చూస్తారు. ఆ 1000 మంది చూసి దాంట్లోనే వాళ్ళు ఒక 40-50 మందిని ఫిల్టర్ చేసుకుంటారు, అంతే. అదే జరుగుతుంది, అంతకు మించి ఇంకేమీ లేదు. సో ఆ 40-50 మందిని ఫిల్టర్ చేయడానికి వాళ్ళు కన్సిడర్ చేసే నెంబర్ ఒక 1000 మహా అయితే, అంతే. సో మీరు పంపేది టాప్ 1000లో ఉండేలా చూసుకోండి. నెక్స్ట్ టైం అగ్ని పరీక్షకు మీరు కామనర్గా మీరు వెళ్ళాలనుకుంటున్నట్టయితే మీరు అప్లై చేసేటప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి, వాళ్ళు అంతమందిని ఫిల్టర్ చేయలేరు. మనిషి అన్నోడు ఎవడు అన్ని చూడలేడు. పోనీ ఒక 10 మంది టీముని వేసుకున్నా సరే 3 లక్షల నిమిషాలు, పోనీ 3-5 నిమిషాలు చెప్పున అంటే ఒక్క మనిషి 30,000 నిమిషాల కంటెంట్ చూడాలి, గంటకు 60 నిమిషాలు, ఒక రోజుకి ఎంత 1440 నిమిషాల, 24 × 6 100 అంటే 1440 నిమిషాలు ఒక రోజుకి. ఒక రోజు 1440 నిమిషాలు చెప్పున 10 రోజుల పాటు కంటిన్యూస్గా నిద్ర, తిండి, బాత్రూమ్ ఏదీ లేదు, స్నానం లేదు, ఏమీ లేకుండా చూస్తే 10 రోజుల పాటు చూస్తే 14,400 నిమిషాలు అవుతుంది. 20 రోజుల పాటు చూస్తే 28,800 నిమిషాలు అవుతుంది. అంటే ఒక 23-24 రోజుల దాకా చూడాలా, 22 రోజులు చూస్తే సరిపోద్ది. 22 రోజులు తిండి నిద్రమని చూడాలంట. అవుతుందా? అది సాధ్యమేనా? అది అయ్యే పనేనా? అది అవ్వని పని అది. సో 1000 మందిని కన్సిడర్ చేస్తారు అంతే, టాప్ 1000 చూసుకుంటారు, అందులోనే వాళ్ళకి ఏదో ఏరేస్తారు ఎంతో కొంతమందిని. సో అది అన్నమాట సిచ్యువేషన్. సో దాంట్లోనే మీరు ఉండేలా చూసుకోండి, అందులో ఉంటేనే మీరు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అండ్ వీళ్ళు ఈసారి ఆ 1000 మంది ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఆ ఏరుతారు కదా, ఆ ఏరే క్రమంలో సెలెక్టెడ్ ఫీల్డ్స్కి చెందిన వాళ్ళని ఎక్కువగా ప్రిఫర్ చేద్దామని చూస్తున్నారు. ఇంకా వీలైతే మొత్తం అందరినీ వాళ్ళనే ప్రిఫర్ చేద్దామని చూస్తున్నారు. సెలెక్టెడ్ ఫీల్డ్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు డాక్టరో, లేదంటే పోలీసో, లేదంటే లాయరో, లేదంటే ఇంకొకటో, ఎనీహో మొత్తానికి ఏదైనా సరే కొంచెం ఆ రెస్పెక్టబుల్ ఫీల్డ్స్ అని అలా ఉంటాయి కదా. సో అలాంటి వాటిని ఎక్కువగా ప్రిఫర్ చేద్దామని చూస్తున్నారని అయితే వినికిడి. అది మరి పరిస్థితి. అంటే ఇప్పుడు డాక్టర్ అనుకోండి, ప్రాణాలు కాపాడే దేవుడు. పోలీస్ అనుకోండి, ధర్మరక్షణ కోసం అహర్నిశలు శ్రమించే ఆపద్బాంధవుడు. లాయర్ అనుకోండి, చట్టాన్ని, న్యాయాన్ని ప్రజల వద్దకు చేర్చి ఒక బ్రిడ్జిరా, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. సో ఈ ఆబ్వియస్లీ ఇంకా వీటన్నిటినీ కూడా కొంచెం యూటిలైజ్ చేసుకుందాం, క్యాష్ చేసుకుందాం అన్న పాయింట్లో వాళ్ళు ఉన్నారనేది అంతర్గత వర్గాల అంతరంగిక సమాచారం. అంతరంగిక చిచ్చి కాదు, అది ఎట్లా చెప్పాలి అంటే ఏమోలేండి, ఏదో పదం ఏదో అనుకుంటే ఏదో వచ్చింది. సరే, ఎనీహో మొత్తానికి అది మరి సిచ్యువేషన్.
అంటే ఇలా ఎందుకు చేస్తారు, ఇలా చేయడం తప్పు కదా అని కొంతమందికి ఉండొచ్చు. కొంతమంది ఏమనుకుంటారంటే ఎందుకు ఇది ఇంతటి దానికి మరి సెలబ్రిటీలు ఎందుకు పిలవడం, ఇట్లా సింపతి కార్డులు వాడేసి అందరూ గెలిచేస్తుంటే సెలబ్రిటీలు ఎందుకు వచ్చి వేస్ట్ కదా, ఇట్లాంటి ఆస్పెక్ట్స్ కొన్ని ఉంటాయి. ఒకటి చెప్తా చూడండి, 2 విషయాలు. సెలబ్రిటీలు ఇక్కడికి రావడానికి 2 మేజర్ రీజన్స్ కారణమవుతాయి. రీజన్ నెంబర్ 1, ప్రతి ఒక్కరూ కప్పు కొట్టేద్దామని రారు. కొంతమంది ఏంటంటే వాళ్ళు కొంత రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తారు. కామనర్స్కి 75,000 నుంచి ₹1,00,000 ఆఫర్ చేస్తే సెలబ్రిటీలకి 2 లక్షల నుంచి 2.5 లక్షలు ఇంకా 3 లక్షల వరకు కూడా ఆఫర్ చేస్తారు. సో ఇలాంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఒక 5 వారాలు ఉంటే ఎంత వస్తుంది, 4 వారాలు ఉంటే ఎంత వస్తుంది, ఇది కూడా దృష్టిలో పెట్టుకొని వచ్చేటోడు కూడా చాలామంది ఉన్నారు. సో సెలబ్రిటీలు ప్రతి ఒక్కరు కూడా కప్పు కోసం రారు. ఫస్ట్ థింగ్, కప్పు కొడదామని వచ్చేటోళ్ళు కూడా ఉంటారు, అది కూడా ఒక రీజన్. అండ్ కాకపోతే సెలబ్రిటీలు మెయిన్గా కప్పుని టార్గెట్ చేసి కాదు వాళ్ళు వచ్చేది, ప్రజల్లోకి మళ్ళీ వెళ్ళాలి, పీపుల్లోకి మళ్ళీ చాలా గట్టిగా వెళ్ళాలి, మన పేరు చాలా గట్టిగా వినపడాలి, మనకి మళ్ళీ ఆపర్చునిటీస్ రావాలి. సో దీన్ని ఎక్కువగా కన్సిడర్ చేస్తారు. సో ఎవరు గెలుస్తారనేది ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ చేతుల్లో ఉంటుందని వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకొని లోపలికి వస్తారు. విన్నింగ్ని మెయిన్గా కన్సిడర్ చేయరు వాళ్ళు. సో అందువల్ల వాళ్ళకి అది పెద్ద ప్రాబ్లం కాదు ఒకళ్ళు ఓడిపోయినా కూడా. ఒకటి. రెండోది, కామనర్స్ విన్ అయితే ఏమవుతుందంటే షోకి బాగా అడ్వాంటేజ్ అవుతుంది. బిగ్ బాస్ టీం ఇలా ఆలోచించడం తప్పే కాదు నా దృష్టిలో. వాళ్ళు ఎందుకు ఆలోచించొద్దు? ఒకటి ఆలోచించండి, ప్రాక్టికల్గా మనమైనా ఆలోచించండి. ఇప్పుడు కళ్యాణ్ లాంటి పర్సన్ ఒకరు విన్ అవ్వడం వల్ల ఆ పర్సన్ తాలూకు లైఫ్ మారిపోయింది. అండ్ చాలామంది కామన్ పీపుల్ అతని చుట్టూ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్ కొంతవరకు మారుతుంది. అండ్ అంటే దీనివల్ల ఏదో కళ్యాణ్ ఏదో సూపర్ స్టార్ అయిపోతాడు, సినిమాల్లోకి వెళ్ళిపోతాడు, పెద్ద పెద్ద రేంజ్కి వెళ్ళిపోతాడు అనుకోండి నేను చెప్పను. కానీ అట్లీస్ట్ తనకి బ్రాండ్ ప్రమోషన్స్ వస్తాయి, తనకి మంచి మంచి అవకాశాలు వస్తాయి, ఏదో ఒకటి, అది షోస్లో కావచ్చు లేదా చిన్న చిన్న మూవీస్లో కావచ్చు, ఎందులోకి అందులో అవకాశాలు వస్తాయి. సో తనకి బాగా రికగ్నిషన్ వస్తుంది, ఓపెనింగ్స్కి వాడడానికి పిలుస్తూ ఉంటారు, ఇవన్నీ ఉంది. అవి ఎటు చూసుకున్నా కూడా ఆ లైఫ్ అనేది వేరే లెవెల్కి వెళ్ళింది. ఇంకో స్టెప్ అయితే ఎక్కాడు, 2-3 స్టెప్పులు ఎక్కాడు ఒకటేసారి. సో వేరే వాళ్ళని కూడా ఒకరిద్దరిని ఎక్కిస్తాడు. సో అతన్ని చూసి వేరే వాళ్ళు కామన్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఇన్స్పైర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటివన్నీ ఉంటాయి. సో మనం ప్రధాన్ని బోధోద్దంలో పెట్టి బూతులా చూడాల్సిన పని కూడా లేదు కదా. సో నా పాయింట్ అది. నేను అంటుంది ఏంటంటే ఇప్పుడు హర్ష సాయి విషయంలో కూడా చాలామంది అదే అంటారు, డబ్బులు డొనేట్ చేసి వీడియోలు తీసుకుంటున్నాడు, ఇది వీడియో తీయడం కోసమే డొనేట్ చేస్తున్నాడు, అది ఇది అంటారు. కానీ అతను అలా చేయడం వల్ల కొంతమంది జీవితాలు మారుతున్నాయి. అండ్ అది కాకుండా చాలామంది అతన్ని ఇన్స్పైర్ అయ్యి ఇప్పుడు అదే కంటెంట్ చేస్తున్నారు, ఈ డొనేట్ చేయడం అనేది. సో దీనివల్ల ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యి ఎంతోమంది జీవితాలు మారుతున్నాయి. అతను మారుస్తున్న జీవితాలు ఒక లెక్క అయితే, అతను ఇన్స్పైర్ అయ్యి వేరే వాళ్ళు మారుస్తున్న జీవితాలు కూడా ఒక లెక్క. సో పాజిటివ్గా చూస్తే ప్రతి దాంట్లోని కూడా తెలియని ఒక బెస్ట్ థింగ్ ఉంటుంది, మనకి అర్థం కాదు, మన కళ్ళకి కనబడదు అంతే. సో అది కూడా ఆలోచించుకుంటే వీళ్ళ వల్ల ఈ కామనర్స్ సెలబ్రిటీలు నష్టపోతున్నారు, సెలబ్రిటీలు గెలవట్లేదు, వాళ్ళకి రన్నరప్ లేదు ఇక, ఇట్లాంటివన్నీ ఆస్పెక్ట్స్ పక్కన పెడితే అసలు ఎందుకంటే సెలబ్రిటీలు రావడానికి మేజర్ రీజన్స్ ఆ రెండే చెప్తున్నాడు కదా నేను. ఒకటి రెమ్యునరేషన్, ఇంకొకటి మళ్ళీ కంబ్యాక్, ఈ 2 ఉంటాయి. అంతేగాని విన్ అవ్వాలి అన్న జయంతోనే రారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో గెలిచినా ఓడినా వాళ్ళకి పెద్ద మ్యాటర్ కాదు, ఫరక్ పడదు. అండ్ గెలిచినా ఓడినా సెలబ్రిటీలకి ఎప్పుడూ ఎక్కువ అవకాశాలే ఉంటాయి. గెలిస్తేనే కామనర్కి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఓడిపోయాడంటే కామన్ అసలు దేకని కూడా దేకరు. నాకు 5 లక్షల ఫాలోవర్లు అయినా ఉండని పెద్ద పట్టించుకోరు జనాలు. సో అట్లా జనాలు పట్టించుకుంటారు అటు సైడ్ మొత్తం ఈ ఫీల్డ్లో, అక్కడ అంత ఇంపార్టెన్స్ ఉండదు అనమాట. సో ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి కామనర్స్ రానివ్వండి, గెలవనివ్వండి, ఏముంది, ఏదైతే అయ్యింది అంతే కదా, తప్పే ఉంది. సో అలా జరిగితే ఎండ్ ఆఫ్ ది డే మేబీ కొన్నాళ్ళ తర్వాత ఒక 2-3 సీజన్లు ఇలాగే కనుక జరిగితే వాళ్ళు ఒక షో మొత్తాన్ని కామనర్స్కే పెట్టేయచ్చేమో, ఇంకా సెలబ్రిటీలు పిలవరేమో, ఏమో ఎవరికి తెలుసు. కాకపోతే ఒకటి, మళ్ళీ అలా చేసినా కంప్లీట్గా ఇంట్రెస్ట్ పోద్ది అనే ఒపీనియన్ కూడా ఉందనుకోండి, అది వేరే విషయం. ఎందుకంటే కంప్లీట్గా కామనర్స్ని పెట్టేస్తే ఒక్క మొహం కూడా తెలియదు మనకు అన్నట్టయితే ఎంత అగ్ని పరీక్ష చూసినా కూడా అది అందరూ చూడరు కదా. సో ఇలాంటి ఆస్పెక్ట్స్ ఉండడం వల్ల పీపుల్కి ఎక్కడో ఒక తెలియని డిస్కనెక్ట్ వచ్చేస్తుందేమో, అంటే డే 1 నుంచి డిస్కనెక్ట్ వస్తే ప్రాబ్లం కదా అన్న ఫీలింగ్ కూడా ఉంది. సో అందువల్ల సగం సెలబ్రిటీస్ సగం కామనర్స్ అనేది ఎప్పటికైనా మెయింటైన్ అవ్వాల్సిన ప్యాటర్న్ ఏమో అనే ఫీలింగ్ అయితే ఉంది డెఫినెట్గా. మరి అదైతే ఉంది సిచ్యువేషన్ అయితే. సో ఇంకా అందుకు వీళ్ళైతే కొంతమంది కామనర్స్ని ఈ కేటగిరీస్లో తీసుకొద్దాం అనుకుంటారు. అందులో అసలు ఎటువంటి తప్పు లేదు. నన్ను అడిగితే అలా చేయడం షోకి చాలా మంచిది. బికాస్ ఇక్కడ మనం సోషల్ మీడియాలో కూర్చొని మనకి మిక్స్డ్ ఒపీనియన్స్ ఉంటాయి, ఇట్లా డివైడెడ్ థాట్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. బట్ ఎక్కడో విలేజెస్లో కూర్చోనో లేదంటే మరీ రూరల్ కాకపోయినా కొంచెం సెమీ రూరల్ ఏరియాస్లో ఉండే వాళ్ళకు ఇది చాలా పెద్ద విషయం. మనలోంచి ఒకడు వెళ్ళి అక్కడ వరకు వెళ్ళి అక్కడ విజయం సాధించడం అనేది చాలా పెద్ద విషయం. దాన్ని చాలామంది ఇన్స్పైర్ అవుతున్నారు, చాలామంది వాళ్ళ లైఫ్లతో కనెక్ట్ చేసుకుంటున్నారు, ఓన్ చేసుకుంటున్నారు.
ఈ కళ్యాణ్ పడాలా అనే పర్సన్కి ఎక్కడికి వెళ్ళినా కూడా బ్రహ్మరథం పడుతున్నారు జనాలు, ఎక్కడికి వెళ్ళినా జనాలు గుమిగూడుతున్నారు, లేడీస్ ఉంటున్నారు చాలామంది, అండ్ పెద్దవాళ్ళు కూడా ఉంటున్నారు. ఇదంతా ఎక్కడి నుంచి పాసిబుల్ అయిందంటే వాళ్ళల్లో ఏదైతే ఒక కసి ఉంటుందో, వాళ్ళకి ఏదైతే సాధించాలని ఉంటుందో అది వాళ్ళు చేయలేకపోతారో దాన్ని ఇతను చేస్తున్నాడు, ఇతను చేసి చూపించాడు, ఇతను చేశాడు, గెలిచాడు అని చెప్పి అతనిలో వాళ్ళని చూసుకొని అతని ఆనందం వాళ్ళ ఆనందంగా ఫీల్ అయ్యి వెళ్ళి సెలబ్రేట్ చేస్తున్నారు, కంగ్రాట్స్ చెప్తున్నారు. సో ఇలాంటివన్నీ ఉంటున్నాయి. ఇవన్నీ ఉండడం వల్ల ఈ కామనర్స్ అనే కాన్సెప్ట్ కూడా మేబీ సంహో షోకి చాలా ఉపయోగపడుతుంది, టీవీ రేటింగ్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎండ్ ఆఫ్ ద డే టీవీ రేటింగ్స్ చాలా ఇంపార్టెంట్ అబ్బా, మిగతావి తర్వాత విషయం. సో ఎందుకంటే హాట్స్టార్లో ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎన్ని మిలియన్ మినిట్స్ స్ట్రీమింగ్ చేశారు, ఇదంతా అసలు మ్యాటరే కాదు. అసలు అది టీవీఆర్ ఎంత వచ్చింది అంతే, అదే మ్యాటరింగ్ అంతే. సో దాన్ని బట్టే వాళ్ళు ఏదో ఒకటి మేనేజ్ చేసుకుంటారు. సో అది తర్వాత మూడో కాన్సెప్ట్ ఏంటంటే వీళ్ళు పెట్టింది ఈసారి బేసిక్గా, అంటే లాస్ట్ టైం యాక్చువల్గా మీరు గమనించినట్టయితే శ్రీజ, ప్రియ ఇద్దరు అమ్మాయిలు వెళ్ళారు, 4 అబ్బాయిలు వెళ్ళారు, హరీష్ గారు, మనీష్ గారు అండ్ కళ్యాణ్, మనోడు పేరు ఏంది ఇప్పటికీ గుర్తురావట్లేదు. ఇది నాకు ఇంతమంది పేర్లు గుర్తొస్తున్నాయి, ఏమోలే నాకు స్ట్రైక్ అవ్వట్లే అసలు 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 రావట్లేదయ్యా బుర్రలోకి ఆ పేరు, ఏమో ఎందుకో మరి. సర్లేండి. సో ఈసారి అలా కాకుండా 3 అమ్మాయిలు 3 అబ్బాయిలు అలా పంపిస్తూ వాళ్ళని జోడీలుగా కూడా పంపే ప్రయత్నం అయితే చేద్దాం అనుకుంటున్నారు. సో దానికి తగ్గట్టుగానే కంటెస్టెంట్ల సెలక్షన్ ఆల్మోస్ట్ జరిగే అవకాశం ఉందనేది టాక్. అంటే ఓటింగ్ ద్వారా ఎలాగా 3 సెలెక్ట్ చేసి వాళ్ళు వచ్చి 3 సెలెక్ట్ చేస్తారు కదా. సో ఓటింగ్ ద్వారా ఎవరైతే 3 సెలెక్ట్ అవుతారో, వాళ్ళు 3 అబ్బాయిలు సెలెక్ట్ అయిపోయారు అనుకోండి, వాళ్ళు వచ్చి ఇంకా 3 అమ్మాయిలు సెలెక్ట్ చేస్తారు. అలాగే ఓటింగ్ ద్వారా ఒకవేళ 2 అబ్బాయిలు 1 అమ్మాయిని సెలెక్ట్ అయ్యారనుకోండి, వీళ్ళు వచ్చి 2 అమ్మాయిలని 1 అబ్బాయిని సెలెక్ట్ చేస్తారు. సో ఇది చేద్దాం అనుకుంటున్నారు. అంటే ఎండ్ ఆఫ్ ది డే అది వాళ్ళ చేతుల్లో ఉంటుంది, ఎవరిని పంపాలి ఎవరిని పంపొద్దు అనేది. అంటే కంటెంట్ ఎవరు ఇస్తారు, ఎవరి నుంచి ఎక్కువ కంటెంట్ వస్తుంది, ఎవరు బెటర్గా మనకి ఆ ఫుటేజ్ ఇస్తారు అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి వాళ్ళ డెసిషన్ అనేది దీని బేసిస్ మీద ఉంటుంది. ఎవరు బాగా ఆడారు అవన్నీ బొంగు పట్టించుకోరాళ్ళు. సో బాగా ఆడారు ఎవరు అనేది మనం పట్టించుకొని మనం ఒక 3 ఎవరినైతే పంపాలనుకుంటున్నామో వాళ్ళకి ఓట్లు వేసుకోవాలి, వాళ్ళని పంపించుకోవాలి లోపలికి. అది మెయిన్ పాయింట్ మనకైతే మాత్రం. సో అది చూసుకోండి, ఈసారి అలా పంపించే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయంట. తర్వాత హోస్ట్లు వీళ్ళు 3 ఉంటారంట మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీల కింద కామనర్స్ని వద్దనుకుంటున్నారు. అంటే మళ్ళీ వాళ్ళని మధ్య మధ్యలో ఏదో ఒకటి పిలిపిస్తారు, ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు ఏదో ఒకటి చేస్తారు, మళ్ళీ రప్పిస్తారు, ఏదో ఒకటి చేస్తారు, అది ఓకే. కాకపోతే ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కాకుండా, అంటే ఈ కామనర్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఇంకా లేకుండా ఓన్లీ సెలబ్రిటీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్, అది కూడా గ్రాండ్ లాంచ్ 2.0లో పెట్టుకొని అలాగే కంటిన్యూ చేద్దాం తప్పిస్తే దాన్ని ఇంకా వద్దనుకుంటారు. అండ్ టోటల్గా 7 కపుల్స్ స్టార్టింగ్లో ఉంటారు. వీళ్ళు 6 సెలబ్రిటీస్ 8 మంది, తర్వాత ఇంకో 3 కపుల్స్ వస్తాయి. సో 6 మొత్తంగా 20 మంది వెళ్ళినట్టు అనమాట. సో మొత్తం లాస్ట్కి వచ్చేసరికి 5 మిగులుతారు 15వ వారంకి వచ్చేసరికి. సో ఇది ప్లాన్ యాక్చువల్గా. సో ఇట్లా ప్లాన్ చేసుకుంటున్నారు. అండ్ టోటల్గా 10 కపుల్స్ లోపలికి వెళ్ళి, అంటే కపుల్స్ అంటే వాళ్ళని అట్లా జోడీలుగా పంపించి ఆ జోడీలుగా టాస్కులు పెట్టి ఇనీషియల్గా తర్వాత సెపరేట్ చేస్తారు. తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారంటే సో ఇప్పుడు 10 జోడీలు ఉండవులేండి ఒకటేసారి, నాకు తెలిసి ఒక 7 జోడీలు ఉన్నాయనుకుందాం పోనీ స్టార్టింగ్ స్టేజెస్లో. సో ఒక 2 వారాల పాటు 7 జోడీలకి అట్లాగే టాస్కులు ఇచ్చారు ఫర్ ఎగ్జాంపుల్. అయితే 3వ వారం ఏం చేస్తారంటే జోడీలు మారుస్తారు. ఇప్పుడు ABCD ఒక జోడీగా ఉన్నారనుకుందాం, ఇదో జోడీ. ఇప్పుడు ఏం చేస్తారంటే ఏసీని ఒక జోడీ, బీడీని ఒక జోడీ, ఏసీలో కూర్చొని బీడీ కాల్చుకుంటారు ఇద్దరు, అది అట్లా అనమాట. సో అలా అలా జోడీలు మార్చి, సో జోడీ మధ్య పొలలు పెట్టి జోగి రాసుకుంటే బూడిద రాయాలన్నట్టు ఇక్కడ జోడీ రాసుకొని నిప్పు రాయాలన్నట్టుగా ప్లాన్లు చేస్తున్నారు. సో కొంచెం మరి ఇంకా పొలలు పెట్టాలి కదా, పెట్టకపోతే ఎట్లా? సో అదొక ప్లానింగ్లో ఉన్నారనేది విశ్వసనీయ వర్గాల విఘాత సమాచారం. ఇష్టం వచ్చిన పదాలు వాడుతున్నాను తెలుగులో, ఏమనుకోద్దు. సో ఇంకా అది మరి సిచ్యువేషన్. సో ఈసారి ఏంటంటే లేడీ విన్నర్ అయితే బాగున్నాం అనుకుంటున్నారంట. కామనర్స్ నుంచి అవ్వాలి, లేడీ విన్నర్ అవ్వాలి అనుకుంటున్నారంట. సో లాస్ట్ టైం లేడీ విన్నర్ కాన్సెప్ట్ ట్రై చేశారు, బట్ బిస్కెట్ అయింది. బికాజ్ కామనర్ కాన్సెప్ట్ వర్కౌట్ అయింది. వాళ్ళకి ఏదైనా ఓకే, ఎలా జరిగినా వాళ్ళు నైస్ అండ్ ఫైన్, హ్యాపీ అండ్ వెల్ అండ్ గుడ్. సో అలా అనమాట. సో దానివల్ల ఏంటంటే ఈసారి లేడీ కామనర్ విన్ అయితే చాలా బాగుంటుంది కదా అనే పాయింట్లో ఉన్నారు. కానీ ఎండ్ ఆఫ్ ది డే మనం డిసైడ్ చేస్తాం. ఎండ్ ఆఫ్ ది డే లాస్ట్ టైం కళ్యాణ్కి ఎక్కువ ఓట్లు పడినాయి, అదంతా క్లియరు. సో ఎస్, అంటే మరీ దగ్గరగా అని కూడా చెప్పను, కానీ ఒక 2% దాకా ఓటింగ్ అయితే డిఫరెన్స్ అయితే ఉంది.
సో కళ్యాణ్ గెలిచాడు ఓటింగ్ పరంగానే, ఓకే నైస్. బట్ ఈసారి ఏంటంటే వాళ్ళు పోయినసారి తనూజని బేసిక్గా జనరల్ బాగా డౌన్ చేశారు అబ్బా ఒక రకంగా చెప్పాలంటే తనూజని. ఎందుకు అంటున్నానంటే ఆ మాట, ఇప్పుడు సోషల్ మీడియాలో చూసే వాళ్ళకి ఆ రియాలిటీ ఏంటో అర్థమయ్యి అటు సపోర్టింగ్ సిస్టమ్ అనేది కూడా ఉంటుంది కొంతవరకు తనూజాకి. ఒకవేళ అక్కడ హోస్ట్ తిట్టినా లేదంటే అక్కడ వచ్చిన ఆడియన్స్ అందరూ కూడా తనూజ నువ్వే తప్పు అని చెప్పినా కూడా, సో అక్కడ ఎలా అంటే తర్వాత మళ్ళీ ఫ్యాన్స్ అంతా మేమందరం తనూజ ఫ్యాన్స్ అంటూ వచ్చారు, అది వేరే లెక్క. మళ్ళీ అక్కడ మళ్ళీ తనూజాకి బాగా హైప్ చేశారు. బట్ జనరల్గా మిగతా వాటిని ఈ ప్రోమోల్లోని లేదంటే వీకెండ్స్లోని చూసుకుంటే కొంచెం తనూజాకి డౌన్ అయ్యింది. సో అట్లా డౌన్ అయిన సిచ్యువేషన్స్ ఏవైతే తనూజాకి ఎక్కువగా క్రియేట్ అయ్యాయో, సో దానివల్ల ఓట్ బ్యాంక్ ఎక్కడ తగ్గుతుంది అంటే విలేజ్లో తగ్గుతుంది. ఆ మిస్డ్ కాల్ ఓటింగ్ చాలా వరకు తగ్గిపోద్ది. ఎందుకంటే విలేజెస్ వాళ్ళకి ఏంటంటే నాగార్జున గారు ఏది చెప్తే అదే రైట్ అన్న ఫీలింగ్లో ఉంటారు. అయ్యో చూడు నాగార్జున గారు పెద్ద అయింది చెప్పారు, తనూజాదే తప్పంటే పాపం బాబు కళ్యాణ్ బాబు, మనం అతనికే ఫోన్ చేద్దాము. ఓ గంగవ్వ ఫోన్ చేసినావు కళ్యాణ్కి బిగ్ బాస్? చేసినాను. ఇలాగే ఉంటుంది అనమాట. సో లైక్ విలేజెస్ సిచ్యువేషన్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. అది మనము సిటీ లైఫ్ స్టైల్ని ఈ సోషల్ మీడియా కల్చర్ని అక్కడ కల్చర్ని మనం కంపేర్ చేయలేం. సో దానివల్ల అక్కడ అలా జరిగింది యాక్చువల్గా. సో అటు సపోర్టు చేశారు, ఇటు దెబ్బ కొట్టారు, అంతా జరిగింది. దెబ్బే ఎక్కువ తగిలింది. అది ఇప్పుడు దెబ్బ ఇంతవరకు ఇప్పుడు ఈ చెయ్యం దెబ్బ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దెబ్బ తగిలింది ఫర్ ఎగ్జాంపుల్, ఇదంతా తగిలింది. అలాగా ఇప్పుడు ఆయింట్మెంట్ రాసినప్పుడు ఏం చేయాలి, ఇదంతా రాయాలి. అట్లా కాకుండా ఇక్కడ నుంచి ఇక్కడ వరకే రాశారు, ఈ బిట్టు వదిలేశారు. ఏమవుద్ది, త్వరగా మాడదు, ఇది త్వరగా మాడిపోద్ది అలా అనమాట. ఇది ఎక్కువ కాలం నొప్పి పెడుతుంటుంది. అదే జరిగింది నాకు తెలిసి సంభవం తనూజ విషయంలో. సో అది మరి పాయింట్. అండ్ అదే ఇంక ఈసారి అట్లా ట్రై చేస్తారు. అందుకే ఇంకా కామనర్స్ నుంచి లేడీ కంటెస్టెంట్ ఎవరైనా విన్నర్ అయితే బాగుంటుంది కదా అని చెప్పి. బట్ వార్తీ కంటెస్టెంట్లు రావాలి కదా, వస్తే ఓకే లేదంటే లేదు. ఏమో మొత్తానికి ఒక లేడీ విన్నర్ అయితే బెటర్ అని చూస్తున్నారు. బట్ ఎవరు దొరకట్లేదు వాళ్ళకి. పెద్ద పెద్ద తోపుతూరు కంటెస్టెంట్లు వచ్చినప్పుడే గెలవకపోతే ఇంకెప్పుడే గెలుస్తారు లేడీ విన్నర్స్, నాకు అర్థం కాదు. ఓటీటీ సీజన్ బిందు మాధవి గెలిచింది కాబట్టి దాన్ని మనం కన్సిడర్ చేస్తున్నాం, కానీ జనరల్గా లేదంటే అది టీవీ సీజన్ కాదు, అది సోషల్ మీడియా సీజన్ అది. సో అది పెద్ద మ్యాటరే కాదు నన్ను అడిగితే. సో ఒక టీవీ సీజన్లో ఎవరు గెలవట్లేదు ఒక లేడీ విన్నర్ కూడా ఇప్పటివరకు. ఎందుకంటే ఏమో ఇప్పుడు చెప్తున్నా, గీతామాధురి వచ్చినప్పుడు గెలవలే, శ్రీముఖి వచ్చినప్పుడు గెలవలే, ఇప్పుడు తనూజ వచ్చినప్పుడు గెలవలే. అంతకుముందు అంటే ఈ శ్రియా ఎవరో మోనిత అదే ఆవిడ పేరేంటి, కార్తీక దేవ శోభానా తర్వాత ప్రియాంక వీళ్ళు వచ్చినప్పుడు స్టార్టింగ్లో ఏమో చాలా హెవీ ఛాన్స్ ఉంటుంది అనుకున్నాం, కానీ వాళ్ళు త్వరలోనే బిస్కెట్ చేసుకున్నారు, చాలా తక్కువ టైంలోనే. ఆదిలోనే హంసపాదు అన్నట్టు ఆదిలోనే బిస్కెట్ చేసుకున్నారు మొత్తం. సో ఇంకా అలా అయిపోయింది అది. సో ఇప్పుడు వీళ్ళ స్ట్రాటజీ ఏంటంటే ఈ సీజన్కి అంటే సీజన్ 10కి ఈ అగ్ని పరీక్ష 2.0 పెడుతున్నారు కదా. సో సీజన్ 11కి వీళ్ళ ప్లాన్ ఏంటంటే బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 పెట్టాలని అయితే వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. సో దానికోసం అని చెప్పి ఈ అగ్ని పరీక్షను అలవాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా ఉంది. సో అది దాంట్లోంచి అప్పుడు బిగ్ బాస్ ఓటీటీ ఏదైతే ఉంటుందో దానికి ఒక 15 మందిని తీసుకుంటారు. అది మనకి నాకు తెలిసి తక్కువ వారాలే నడుస్తుంది. ఒక నాకు తెలిసి 7 వీక్స్ నడుస్తుంది అది బిగ్ బాస్ ఓటీటీ. ఇది ఇంతకుముందు సీజన్లో కాదు, ఇది కేవలం 7 వీక్సే నడుస్తుంది. ఈ 7 వీక్స్లోనే మనకి 9 మందిని ఎలిమినేట్ చేస్తారు. అంటే ఒక 3 వారాలు డబల్ ఎలిమినేషన్ అనుకుంటాను. 3 వారాలకు 6 వెళ్ళిపోతే 2 వారాలు డబల్ ఎలిమినేషన్ ఉంటుంది. ఒక మిగతా 5 వారాలు సింగిల్ ఎలిమినేషన్ ఉంటుంది. సో 9 మందిని ఎలిమినేట్ చేసి లాస్ట్కి 6 ఉంచుతారు. ఆ 6 మెయిన్ సీజన్కి పంపిస్తారు. సో ఇటు ఈ బీబీ ఓటీటీ నుంచి పాపులారిటీ గెయిన్ అవుతుంది, కొంత ఓట్ బ్యాంక్ గెయిన్ అవుతుంది. ఆ ఓట్ బ్యాంక్ని వాళ్ళు అక్కడ వాడుకోవచ్చు ఆ బేసిస్ మీద. సో దానికోసం కూడా ఇవన్నీ అప్లై చేస్తారు. సో అంటే 0 ఫాలోయింగ్, 0 ఎక్స్పోజరు ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకుని అది పెడతాం అనుకుంటున్నట్టుగా వినికిడి. సో అది మరి పాయింట్. సో దానికోసం ఈ అగ్ని పరీక్షను అలవాటు చేయాలని చూస్తున్నారని టాకు. తర్వాత ఓటీటీ సీజన్లో మొత్తం కామనర్స్ ఉంటారు. దానికి ఒక 5 days బేసిక్ టెస్టింగ్ అనేది ఉంటుంది. అది మనకి టెలికాస్ట్ చేయరు, కాకపోతే ఇలా జరిగినట్టుగా కొన్ని స్టిల్స్ ఇలాంటివన్నీ కూడా చూపిస్తారు మనకి. సో దానికోసం ఒక 5 days టెస్టింగ్ అనేది జరిగి దాంట్లోకి సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు. బట్ ఏదైనా ఇంకా కంప్లీట్గా ఫైనల్ అవ్వలేదు, ఏది ఒక క్లారిటీకి అయితే రాలేదు, కొలిక్కి రాలేదు. ఇవన్నీ కూడా ఇంకా డిస్కషన్స్ ఇంకా పేపర్ స్టేజ్ మీదే ఉన్నాయి.
సో అది. అండ్ హౌసెస్ విషయంలో కూడా ఈసారి ఇంకొంచెం మోడిఫికేషన్స్ ఏమైనా చేద్దామని చూస్తున్నారు. లైక్ ఈ 2 హౌసెస్ కాన్సెప్ట్ని అలాగే ఉంచి ఇంకేదన్నా యాడ్ చేయొచ్చా అని చూస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏదో కాన్సెప్ట్ కూడా అనుకున్నారంట. అంటే ఏంటంటే ఈ బయట హౌస్ ఉంది కదా, ఆ బయట హౌస్ పైన ఇంకొక ఫ్లోర్ లాగా పెట్టి బయట నుంచి మెట్లు పెట్టి పైన మొత్తం అంటే ఒక సింగిల్ బెడ్ ఉండేలాగా అనమాట. అది మొత్తం అద్దాలు అవి క్లోజ్ చేసి ఉంటాయి దానికి. అండ్ దానికి ఎట్లా అంటే దాని లోపల కెమెరాస్ ఉంటాయి. అంటే బయట వాళ్ళకి లోపల వాళ్ళు కనబడరు, లోపల వాళ్ళకి బయట వాళ్ళు కనబడరు. మొత్తం ఎప్పుడు కూడా దానికి వేసే ఉంటాయి, బ్లైండ్స్ వేసే ఉంటాయి. సో రోలర్ బ్లైండ్స్ అవి ఎందుకు వేసి ఉంచుతారంటే అంటే అక్కడికి పనిష్మెంట్లో భాగంగా ఒకరిని పంపిస్తారట. ఎవరైతే దాని లోపలికి వెళ్తున్నారో వాళ్ళకి పనిష్మెంట్ అనమాట. అంటే ఇంకా బయట ప్రపంచంతో సంబంధం లేకుండా అరుచుకొని మాట్లాడుకుంటారేమో, అది అది వేరే విషయం. కింద నుంచి అరుస్తారు, పైనుంచి అరుస్తారు, అది వేరే విషయం. బట్ మనుషుల్ని చూడలేరు, ఏమి చేయలేరు, అలా ఉంటుంది అనమాట. సో ఆ గది దాటి బయటికి రాకూడదు. సో ఐసోలేషన్. సో అలాంటి ఒకటి ఏదైనా బాగా ఎక్స్ట్రీమ్ మిస్టేక్లు చేసిన వాళ్ళకి పనిష్మెంట్లో భాగంగా అలాగే ఏమైనా చేద్దామని చూస్తున్నారు. అంటే బ్లైండ్స్ కాన్సెప్ట్ ఎందుకంటే బేసిక్గా సెకండ్ ఫ్లోర్ కానీ అంటే G+1 కదా అవుద్ది అప్పుడు. సో అప్పుడు ఆ ఫస్ట్ ఫ్లోర్లో కనుక వేసినట్టయితే బయట నుంచి కనబడిపోద్దేమో అనే ఒక డౌట్ ఉందన్నమాట వాళ్ళకి. అంటే ఇప్పుడు ఆ ఇంద్రానగర్లో చాలా ఇళ్ళు ఉంటాయి. లైక్ అందులో కొన్ని G+2, G+3 బిల్డింగ్లు కూడా ఉంటాయి అక్కడ. సో ఆ బిల్డింగ్ల మీదకి ఎక్కారంటే బిగ్ బాస్ సెట్ చాలా వరకు కనబడుతుంది. సో అలాంటి ఒక సిచ్యువేషన్లో ఈ ఎదురుది కనుక కనబడిందంటే జూమ్ చేసి రికార్డ్ చేస్తే ఎంతసేపు. సో అది రాకుండా ఉండాలి అంటే ఈ బ్లైండ్స్ కాన్సెప్ట్ ఉండాలనేది కాన్సెప్ట్. అండ్ ఇంకోటి అదనే కాదు, ఈ అన్నపూర్ణలో ఏదైతే ఆ బిల్డింగ్ ఉంటుందో అది కూడా 5 అంతస్తుల దాకా ఉంటుంది. మరి 4 అంతస్తుకి వెళ్ళి 5 అంతస్తుకి వెళ్ళి చూశారంటే అది కూడా కనబడిపోద్ది. సో అట్లా కూడా కనబడకూడదు అన్న సెన్స్లోనే ఈ బ్లైండ్స్ కాన్సెప్ట్ తీసుకొద్దాం అనుకుంటున్నారు. సో ఆ పనిష్మెంట్ అనేది చాలా ఎక్స్ట్రా వియర్డ్గా ఉండబోతుంది. అండ్ లేదంటే ఇంకొక రకం కూడా ప్లాన్ చేయొచ్చు. నాకు తెలిసి ఒకళ్ళు ఇది కనుక వాళ్ళు ఓకే చేసినట్టయితే అప్పుడు ఏంటంటే క్యాప్టెన్ అయినోడు లోపల పోవాలి, క్యాప్టెన్ అయినోడు అందులోనే ఉండాలి. ఇంకా అది బయటికి వచ్చినప్పుడు మాత్రమే ఇంకా క్యాప్టెన్కి ఒక టైమింగ్స్ ఉంటాయి, ఆ టైమింగ్లోనే బయటికి రావాలి, మిగతా టైంలో వాళ్ళు లోపలికి వెళ్ళిపోవాలి. సో ఇట్లా అంటే పరిగెట్టాలి ఉండనమాట. అంటే ఒక 30 సెకండ్ టైం ఇస్తారు, ప్రపంచంలో ఎక్కడైనా ఉండని, బట్ అక్కడికైతే వెళ్ళిపోవాలి, ఎక్సెప్ట్ బాత్రూమ్లో ఉంటే తప్ప. సో ఇక్కడ ఈ మెయిన్ హౌస్లో బెడ్రూమ్లో ఉండని, బట్ 30 సెకండ్లు ఇస్తారు. 30 సెకండ్లో పరుగుని వెళ్ళాలి ఇంకా. అండ్ అది కూడా ఎలాంటి బజర్లు మోగకుండా, ఎలాంటి బజర్లు మోగవు, జస్ట్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది టైమర్. 30 సెకండ్లు డిస్ప్లే టైమర్ అవ్వగానే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి ఆ పైకి వెళ్ళిపోయి డోరు మూసేసుకోవాలి లోపలికి వెళ్ళిపోయి. సో అది అలాగేమైనా పెడితే ఏదైనా కొంచెం ఎక్సైటింగ్ ఉంటుంది. బట్ ఏమో చూడాలి మరి వాళ్ళు ఏం చేస్తారు ఏంటి అనేది. అండ్ అలాగే ఇంట్లో కూడా ఏవో చిన్న చేంజెస్ అయితే చేద్దాం అనుకుంటున్నారంట ఈసారి. లైక్ రూమ్స్ కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేసి, తర్వాత అంటే బ్రాండ్స్కి కొంచెం అనుకూలంగా ఉండేలాగా, ఇంకొంచెం బెటర్ విజిబిలిటీ ఉండేలాగా బ్రాండ్స్కి అలా ఏమైనా కొంచెం ప్లాన్ చేద్దామని చెప్పి చూస్తున్నారని చెప్పి టాక్. సో చూడాలి మరి ఇంకేంటి మరి సిచ్యువేషన్ అనేది. సో దాట్స్ గైస్, ఇది మరి సిచ్యువేషన్. సో ఇవి వాడు ప్రస్తుతానికైతే ప్లాన్ చేసుకుంటున్న డీటెయిల్స్ అండ్ ప్రస్తుతానికైతే ప్లాన్ చేసుకున్న స్క్రిప్ట్. సో ఇందులో పాయింట్స్ మీకు ఎలా అనిపించాయి, ఎంతవరకు బాగా అనిపించాయి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ వీటిలో ఎన్ని ఆ టైంకి ఎగ్జిస్టెన్స్లో ఉంటాయనేది వేరే విషయం, అది మనకు తెలియదు కూడా పెద్దగా. బట్ ఏమో దెర్ ఇస్ ఎ ఛాన్స్, ఉండే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఎనీహో బిగ్ బాస్ టీమ్ సీజన్స్ అయితే గట్టిగా ఆడుతున్నాయి. సీజన్ 7 బాగా ఆడింది, 9 బాగా ఆడింది, 10 కూడా చాలా బాగా ఆడుతుంది. ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా వాళ్ళు ఈసారి ఇంకా జాగ్రత్తగా ఇంకా పగడబందీగా ప్లాన్ చేసుకుంటూ వస్తారనేది నా మనసు నాకు చెబుతున్న విషయం. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. సో అది గైస్ సిచ్యువేషన్. సో దట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయని ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరి మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గా. బాయ్. వీడియో నెక్స్ట్ వీడియో. బాయ్.